అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఋషిపీఠం సంపాదకీయం ఇది. దయచేసి చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. విడదీయలేని విశాల దృఢబంధం అనేది శీర్షిక. వేదాలు మూలాలుగా విస్తరించినటువంటి భారతీయ సనాతన హైందవ ఆర్ష ధర్మం బహుముఖీనముగా మానవుని సమగ్రాభ్యున్నతికి ఆధారమై నిలిచింది. ఉపవేదాలైనటువంటి ఆయుర్వేద, గాంధర్వ వేద, ధనుర్వేదాదులు, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పాలు, ఉపాంగాలైన పురాణ, న్యాయ, యోగ, మీమాంస, ధర్మశాస్త్రాలు ఒక మహాశాస్త్ర వాంగ్మయ విరాట్ రూపం. వీటి నుండి పరిఢవిలినటువంటి ఆగమాలు, మంత్ర, యంత్ర విజ్ఞానాలు మరొక అద్భుత స్వరూపం. వీటన్నింటి మేలు కలయికగా వ్యాపించిన మన ధర్మంలో వైవిధ్యం అనేది ప్రధాన గణనీయాంశం. ఎవరి మానసిక భౌతిక స్థాయికి తగిన విధముగా మార్గాలను పటిష్టపరిచిన ఈ సంస్కృతి దీప్తులను ప్రపంచ మేధావులు గుర్తించి శిరస వహిస్తూ ఉన్నారు. అయితే ఈ ధర్మంలోని భిన్న భిన్న మార్గాలలో కొన్నింటిని రుచించని వారు మరికొన్నింటిని ఎంచుకున్నారు. అలాంటి పరిణామంలో బుద్ధ దర్శనం ఒకటి. వేదం చెప్పిన కర్మకాండలోని యజ్ఞదులను కాదని తత్వచింతనను ప్రతిపాదించాడు బుద్ధుడు. ఆనాటికే ఉన్న యోగ ధ్యాన పద్ధతుల్ని స్వీకరించాడు. బుద్ధుడి తరువాతి అనుయాయులు భిన్న భిన్న శాఖలుగా విడిపోయి వారి బుద్ధుల్ని కూడా మిళితము చేసి విభిన్న బౌద్ధ సంప్రదాయాలను ఏర్పరిచారు. అదే బౌద్ధ మతంగా ఇప్పుడు మారింది. బుద్ధుని దశావతారాల్లో ఒకటిగా కలుపుకొని హిందూ మతం బౌద్ధాన్ని తనలో ఐక్యం చేసుకుంది అని ఒక సిద్ధాంతం బయలుదేరింది. వైదిక ధర్మానికి బుద్ధ మతానికి వైరుధ్యాన్ని లేవదీసి హిందూ ద్వేషులు బౌద్ధాన్ని నెత్తికెత్తుకునే ప్రయత్నం చేశారు. హిందూ ధర్మంలోని కుల వ్యవస్థ, యజ్ఞ యాగాలు ఈ రెండూ కూడా దోషభూయిష్టంగా భావించిన వారు బౌద్ధాన్ని అవలంబిస్తున్నామనుకొని హిందూ ద్వేషులుగా చెలరేగుతూ బుద్ధుణ్ణి బౌద్ధాన్ని హైందవం కలిపేసుకుంటుందని ఘోషిస్తున్నారు. బుద్ధుణ్ణి కలుపుకోకపోతే హైందవానికి గతి లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చరిత్ర వక్రీకరణ మాత్రమే. బుద్ధుడు ఒక తత్వవేత్త, అంతేగాని మత ప్రవక్త కాదు. త్రైగుణ్య విషయ వేదాహ నిసైగుణోభవార్జున అని భగవద్గీత వాక్యం. త్రిగుణాత్మకమైనవి వేదాలు, వాటిని అధిగమించినటువంటి త్రిగుణాతీత స్థితిని పొందు అని దాని తాత్పర్యం. వేదంలోని కర్మకాండ, జ్ఞానకాండలలో బుద్ధుడు నిరసించినది కర్మకాండనే. ఆ మాటకొస్తే తాత్విక పరమార్థము లేని కర్మకాండను వేదమే నిరసించింది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగనైకే అమృతత్వ మానసు అని వేదాంత శాస్త్రం చెబుతోంది. ఉపనిషద్ భాగాలలోని తత్వ విచారణ, ఆత్మగుణాలైనటువంటి సత్యాహింసాది సాధనా మార్గాలు హిందూ ధర్మంలోని ముఖ్యాంశాలు. అవే బుద్ధుని మాటల్లో వ్యక్తమయ్యాయి. ఈ సామ్యం చేతనే బుద్ధ ధర్మం హిందూ ధర్మంలో ఐక్యమైంది. ఆ మాటకొస్తే బుద్ధుడు కానీ బౌద్ధ సిద్ధాంతం కానీ కొత్తగా వైదిక సంస్కృతిలో కలవనక్కర్లేదు. వైదిక మూలాల నుండే వీరి దర్శనాలు చిగురించాయి. అయితే పరిశోధకులం అనిపించుకున్న వాళ్ళు వేదాంత భాగాలు, రామాయణ భారతాలు ఇవన్నీ కూడా బుద్ధుడి తరువాతి కాలం నాటివి అని ప్రతిపాదించడానికి ప్రయత్నించారు అండ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఉపనిషత్తుల దాకా వెళ్ళనక్కర్లేకుండానే వేదంలోని పూర్వభాగాల్లోనే అద్భుత తత్వచింతన, విశాఖ వైశ్విక భావన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుద్ధునికి పూర్వమే జరిగిన భారత కథలోనే అహింసావాదుల స్వరూపం, వాటి సాధ్యాసాధ్యాలు, పరిమితులు అన్నీ కూడా కూలంకుషంగా చర్చించబడ్డాయి. వేద ధర్మంలో యజ్ఞయాగాదులు, పూజాదులు మొదలైన బాహ్య ప్రక్రియలతో పాటుగా ధ్యానము, తపస్సు, ఉపవాసము, మౌనము, అంతర్ముఖత్వము, యోగము ఇటువంటి ఏకాంతిక సాధనల్ని కూడా పరిపూర్ణముగా అందించారు. ఈశ్వరుడి యొక్క ఉనికిని అంగీకరించని బౌద్ధం బుద్ధుల్నే దేవుణ్ణి చేసింది, విగ్రహారాధనల్ని స్వీకరించింది. వేదం ప్రస్తావించిన శాక్తేయ సిద్ధాంతాలు తంత్రంలో విస్తరిల్లితే వాటిని కొన్ని బౌద్ధ శాఖలు స్వీకరించాయి. దీన్ని కూడా వ్యతిరేక ధోరణిలో బౌద్ధం నుండి స్వీకరించినవే తంత్రాలు అనేవారు ఉన్నారు. ఇది బుద్ధుని సిద్ధాంతానికే విరుద్ధం. మానవునికి ఈశ్వరుని అస్తిత్వం ఒక భరోసా. దానిని కల్పించటంలో విఫలమైన బౌద్ధం కాలగతిలో క్షీణించింది. కానీ తత్వచింతన, సమ్యక్ దృష్టి లాంటివి అప్పటికే వేదాంతాల్లో ఉన్నవేవైతే ఉన్నాయో హిందూ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రధానమయ్యాయి. వైయుక్తికమైనటువంటి అహింస, అంతర్ముఖీనత సామాజిక క్షేమానికి, శత్రువుల నుండి దేశాన్ని రక్షించేటటువంటి యోద్ధ ధర్మానికి పొసగవు. అందుకే భిక్షుకత లాంటి వ్యక్తి సాధనాంశాలు సమాజంలోకి జొప్పించాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. శూన్యవాదాన్ని అస్తిత్వవాదం జయించింది సహేతుకంగా.
వేద విజ్ఞానాన్ని పరిశీలించకుండా కేవలం పశుహింసతో కూడిన యాగాలు మాత్రమే వైదిక ధర్మమని దబాయిస్తూ, కుల వ్యవస్థను మాత్రమే ఎత్తి చూపిస్తూ హిందూ ద్వేషులు సిద్ధాంత గ్రంథాలు వ్రాస్తూ ఉన్నారు. నిజానికి పురాణాల్లో దశావతారాల్లో ఒకటిగా చెప్పబడ్డటువంటి బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడు. త్రిపురాసుర సంహార కాలములో దివోదాసగారులో బుద్ధ ప్రస్తావన ఉంది. వేద ధర్మంలో పశుహింస యజ్ఞాలు దాదాపుగా అంతరించిపోయాయి. కుల వ్యవస్థ గోడలు కూడా పటిష్టంగా లేవు. అయినా కూడా వేదంలో ఇతర మార్గాలైన ధార్మిక, భక్తి, యోగ, సంకీర్తన, ధ్యానాదులు పటిష్టంగా ఉన్నాయి. తమకు పొసగని వాటిని వదిలిపెట్టినా పొసగే మార్గాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం, ఒక ప్రవక్త వీటిని కాదంటే మొత్తం మతమే కూలిపోయేటంత అల్పపరిధి హైందవ ధర్మానికి లేదు. అందుకే వేదంలోని ఓంకారం తస్య వాచక ప్రణవః అంటూ ఈశ్వర ప్రణిధానాన్ని బోధించినది వైదిక దర్శనాల్లో ఒకటైన పాతంజలి యోగ విద్య వేద ప్రమాణాన్ని అంగీకరించే తంత్రాలలోని హుంకార, హ్రీంకారాది మంత్ర విద్యలు బౌద్ధ, జైన ధర్మాలు స్వీకరించి తమ ఉనికిని అంతో ఎంతో కాపాడుకున్నాయి. వేద ధర్మంలోని పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలు బౌద్ధ, జైనాలు కూడా స్వీకరించాయి. వైదిక దేవతలైనటువంటి ఇంద్ర, వరుణాదులను బుద్ధ జాతక కథలు అంగీకరిస్తూ ఉన్నాయి. జైన సరస్వతి, గణేష స్వస్తికి చిహ్నాలు వేదమూలాలు ఉన్నవే. ఎటుచి కేవలం కొన్ని యజ్ఞ భాగాలను, కొన్ని కుల రీతులను కారణ మాత్రాన వైదిక ధర్మానికి అతీతమో విరుద్ధమో కావు బౌద్ధ, జైనాలు. తమ మతం తప్ప మిగిలినవన్నీ మూర్ఖమేనన్న తీవ్ర అభిజాత్య అహంకారం నిలువెల్లా నింపుకున్న హింస, వంచనలే స్వభావాలుగా ఉన్నటువంటి రెండు విదేశీ మతశక్తులు హైందవ ధర్మంలో చీలికలు తెచ్చేందుకు వైరుధ్య వాదాలను లేవదీస్తూ ఉన్నాయి. అసలు ఏ మతం గురించి గౌరవం లేని వామపక్షాలు హిందూ మతాన్ని ద్వేషిస్తూ బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాముల్ని నెత్తికెత్తుకోవడం హాస్యాస్పదం. ఇది వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టూ అనే ధోరణి. కొందరి మధ్య యోగ విద్య కూడా హిందువులది కాదు అనే దుస్సాహసం చేస్తున్నారు. రామాయణ, భారత, భాగవతాలను తమ మూల గ్రంథాలుగా భావించే నేటి హిందువులు ఆ గ్రంథాలలో ఉన్న అష్టాంగ యోగం, అహింసా ధర్మం, యజ్ఞాలలోని హింసకి, స్వార్థపూరిత పాలనకి వ్యత్యాసం అన్నీ గ్రహించగలరు. ఇతర దేశాల్లో ఉందనుకుంటున్న బౌద్ధ ధర్మం కేవలం అభాస మాత్రమే. బుద్ధుడు చెప్పిన మౌలిక సూత్రమైన అహింస ఎన్ని బౌద్ధ దేశాలలో పాటించబడుతోంది? బౌద్ధ దేశం తరిమి కొట్టబడిన బౌద్ధ నాయకునికి హిందూ భూమి భారతదేశమే ఆశ్రయం ఇచ్చింది. శాకాహారాన్ని మాత్రమే స్వీకరించి గౌరవించే హిందూ సంప్రదాయాలు బుద్ధుని హృదయానికి దగ్గరగా ఉన్నాయి కనుకనే బౌద్ధం హిందూ మతంలో ఒక శాఖ అయింది. ఆధునిక తర్కంతో చూసినప్పటికీ ఏది ఎందులో కలిసినా బౌద్ధం, వైదికం శతాబ్దాల నుండే లీనమయ్యాయి. గంగా, యమునాల సంగమంలా వాటిని వేరు చేయలేము. తనకు నచ్చనివి పరిహరించితే నచ్చిన ఎన్నో అద్భుత అంకాలు హిందూ ధర్మంలో దర్శనమిస్తూనే ఉంటాయి. యజ్ఞాలు, కులాలు లేని హిందూ ధార్మిక కేంద్రాలకి ఈ రోజుల్లో కొదవలేదు. దర్శన శాస్త్రాలలో చార్వాక, బౌద్ధ, జైన దర్శనాలను కూడా అధ్యయనం చేసే విశాల సంస్కారం హిందూ విజ్ఞానంలో ఉంది. పూర్వపక్షాలను క్షుణ్ణంగా చదివి సిద్ధాంతాన్ని రచించే వైజ్ఞానిక అధ్యయన పరంపర కల జాతి మన భరత జాతి. బౌద్ధ, జైనాలు వాటి ప్రారంభం నుండి విస్తరణ వరకు భారతీయ వైదిక విజ్ఞాన భూమికతో అంటిపెట్టుకున్నవే. అరవింద మహర్షి, దయానంద సరస్వతి లాంటి నవీన వేద వ్యాఖ్యాతలు కూడా ప్రాచీన ధర్మకాండను కాదంటూ వేద దర్శనాన్ని శిరసావహించారు. వారి కోణంలో పరిశీలిస్తే బౌద్ధానికి ముందే ఉన్న వేదం అంతకంటే విశాలమైన సమదర్శనాన్నిచ్చింది అని రుజువవుతోంది. ఏది ఏమైనా ఇతర విదేశీ మతాల దాడి వరకు ఈ దేశంలో పుట్టి పెరిగిన అన్ని దర్శనాలు నైసర్గికమైన భారతీయతలో అంతర్భాగాలు. భారతీయత లేదా హిందూ మతం దర్శనాలన్నింటి మేలు కలయిక అని అంగీకరించక తప్పదు. ఈ సమైక్య, సమన్వయ, సామరస్య సూత్రం ఏ ఒక్కరూ కూడా ఛేదించలేనిది. గొప్పతనం భగవద్విభూతిగా స్వీకరించే సంప్రదాయం కలిగిన హిందూ ధర్మం బౌద్ధ మహావీరులను, ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులను కూడా భగవదంశులుగా భావించడం ఔన్నత్యమే అవుతుంది. కానీ ఇక్కడ వంచన ఏమాత్రమూ కాదు. కాలగతిలో ఏర్పడే వైకృత్యాలను తనంత తానే సవరించుకుంటూ అధిక వర్గాల ప్రజలను అలరించే బహుమార్గాలను పదిలపరిచినటువంటి హైందవ ధర్మానికి నమో నమః. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.